ఈ రోజుల్లో తెల్లవారి లేస్తే కేటుగాళ్లు మాయ చేసి డబ్బులు దోచేస్తున్నారు. ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై పర్యవేక్షణ పెంచనుంది. దీంతో పాటు వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ వంటి మెసేజింగ్ యాప్ల కోసం సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. మోసపూరిత కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కఠిన చర్యలు చేపట్టింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పన్ను చట్టాన్ని మరింత సులభతరం చేయనుంది. పన్ను చెల్లింపుదారులకు కొత్త ఐటీఆర్ ఫారాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీని ద్వారా రిటర్న్ల దాఖలు మరింత సులభం కానుంది. క్రెడిట్ స్కోర్ ఇచ్చేందుకు క్రెడిట్ బ్యూరోలు ఇకపై వారం క్రెడిట్ కార్డుదారుల నుంచి వివరాలు సేకరించనుంది. క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి మంచి క్రెడిట్ స్కోర్తో పాటు తక్కువ వడ్డీకే రుణాలు లభించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. మరోవైపు జనవరి 1 తర్వాత ఆధార్తో మీ పాన్ కార్డు లింకు చేయకుంటే అది పనిచేయదు. త్వరలో ఏసీలు, ఫ్రిడ్జ్ల ధరలు 5 నుంచి 10% పెరగనున్నాయి.